పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. పార్టీ కార్యాలయాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. తాడేపల్లిగూడెం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి నిమ్మల తెలిపారు. పార్టీ అధికారం కోల్పోయిన పార్టీకి నాయకుడు లేని టైంలో వలవల మల్లికార్జునరావు బాబ్జీ బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుకు నడిపించడం అభినందించదగ్గ విషయమని అన్నారు. కార్యాలయ ప్రారంభోత్సవానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు రామరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆరంమిలి రాధాకృష్ణ, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ షరీఫ్, గన్ని వీరాంజనేయులు, పొత్తూరు రామరాజు, ఈతకోట తాతాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మరి ఇప్పుడు మన ముందుకు 10-15 నిమిషాల్లో రామానాయుడు గారు మన జలవనరుల శాఖ మంత్రి, మన జిల్లా మంత్రి రామానాయుడు గారు రాబోతున్నారు. ముఖ్యంగా ఈవేళ గత 20 సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కార్యాలయం లేదని చెప్పి చాలా మంది సోదరులు అలాగే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. కార్యాలయం నిర్మాణం చేస్తే బాగుంటుందని, ఒక కార్యాలయం మనకంటూ ఉండాలని చెప్పి చెప్పడంతో మరి ఇక్కడ నేనైతే ఇప్పుడున్న స్థలంలో వ్యాపార గోడలు కనుక ఎందుకు మనం ఇక్కడ మరి కార్యాలయం కడితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి ఈ యొక్క నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవనీయులు పెద్దలు వలవల బాబ్జీ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మందిన రామరాజు గారికి, మరొక ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన పేతాని సత్యనారాయణ గారికి, మరొక ముఖ్యులు పెద్దలు గౌరవనీయులు మరి షరీఫ్ గారికి, మరొక ముఖ్య అతిథులు గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, మరొక ముఖ్య అతిథులు మన శాసనసభ్యులు ఆరంమిలి రాధాకృష్ణ గారికి, అదేవిధంగా మన బీజేపీ ఇన్ఛార్జి పెద్దలు ఈతకోట తాతాజీ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఈ రోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఒక దశ దిశ దిక్సూచిలా బాబ్జీ గారు పనిచేసిన విషయాన్ని మీతో పాటు మేము కూడా అందరం కూడా గుర్తించడం జరిగింది, గమనించడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి తర్వాత మరి చుక్కాలైనటువంటి నావల మరి ఈ యొక్క తాడేపల్లిగూడెంలో ఉన్నప్పుడు ఈ యొక్క తాడేపల్లిగూడెంలో కక్షలు, కేసులు, వేధింపులతో ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తితో మరి ఆ రోజు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి మరి ముందుండి పనిచేసేటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో బాబ్జీ గారు నేనున్నాను అంటూ ఆ రోజు ముందుకొచ్చి మరి తాడేపల్లిగూడెంలో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేటువంటి విధంగా ఆయన చేసినటువంటి కృషి మరి మనందరం కూడా మరవలేము. ఖచ్చితంగా ఆ రోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన పర్యటనలు గాని మరి ఏదైతే ఇతరత్ర తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చెప్పినా కూడా మరి అత్యంత అద్భుతంగా తాడేపల్లిగూడెంలో నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మాతో పాటు మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా బాబ్జీ గారి కూటమి ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ మరి వైసీపీ నాయకులు తప్పుడు ప్రయత్నం చేసుకుంటూ పార్టీని బురదల్లే కార్యక్రమాన్ని తిప్పుకొడుతూ ఎప్పటికప్పుడు మన పార్టీని కూటమిని మళ్ళీ అధికారంలో తీసుకొచ్చే విధంగా ఈ రోజు నుంచి కూడా మరి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు గాని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి పార్టీని మరింత పటిష్ట చేసి ఇది ఎన్డీఏగా భావించారు తప్ప ఎక్కడా వీళ్ళు తెలుగుదేశం వీళ్ళు బీజేపీ
వీళ్ళ జనసేనని నేను ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా నేను ఎన్డీఏ ఎమ్మెల్యేగానే నేను ప్రతి కార్యక్రమానికి ఏ కార్యకర్త వచ్చినా సరే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు పనిచేసి కార్యక్రమాన్ని గెలిచిన తర్వాత ఇంకా బాధ్యతగా వాళ్ళు పనిచేసి పంపిస్తా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎవరు నిలబడవచ్చు, ఎవరు గెలవచ్చు, ఎవరు గెలిచినా ఇదే విధంగా మన అందరూ కలిసి వెళ్ళాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఆఫీస్ ఓపెన్ చేసి కార్యకర్తలకు ఇంకా ఎప్పుడైనా అందుబాటులో ఉండే విధంగా బాధ్యత గారి కార్యక్రమం చేపట్టినందుకు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే అవకాశాన్ని భగవంతుడు ఇవ్వాలని, మరింత ఉన్నత పదవులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.